జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనతో పాటు పనిచేస్తున్నటువంటి సుమారుగా ఒక 100 మంది ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు. ఈ ఏబి వెంకటేశ్వరరావు అనే అతనే ఈ సామాన్లు కొనుక్కొచ్చాడు ఇజ్రాయెల్ నుంచి అని మమతా బెనర్జీ గారు చెప్పింది. మేమంతా మాట్లాడాం, చెప్పాం. కానీ చంద్రబాబు నాయుడు అటువంటి మేము చేయలేదు, ఇవన్నీ అభూత కల్పనలు అని చెప్పని ఈనాడు జ్యోతి కూడా రాశారు. మామూలు ఇంకెవడన్నా అయితే ఏమన్నా చేసుకోవాలి, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడు కానీ. ఇవాళ సాక్షాత్తు వాట్సాప్ అనేటువంటి వ్యవస్థను నడుపుతున్నటువంటి మెటా సంస్థ 2018-19 మధ్య సంవత్సర కాలంలో సుమారుగా 100 మంది ఫోన్లు ట్యాప్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అని చెప్పని హైకోర్టుకి వారి సమాధానాన్ని దాఖలు చేయటమే. చంద్రబాబు నాయుడు అధికారం ఉంటే ఎంత దిగజారి తప్పుడు పనులు చేస్తాడు అనే దానికి ఇది గొప్ప ఉదాహరణ, రికార్డెడ్ ఉదాహరణ ఇది. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని పాపాలు చేస్తుంటాడో మనం చూస్తుంటాం.